మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. కాలహర, కష్టహర, దుఃఖహర, దోషహర, దారిద్రహర, సర్వపాపహర, మృత్యుంజయ మహాదేవ మహాదేవ మహాదేవ. ఎందుకు అంటే ఈ ఫిబ్రవరి నెలలో అత్యంత అద్భుతమైనటువంటి కన్నుల పండుగ మన యొక్క మహాశివరాత్రి, మహాదేవుని యొక్క మహాశివరాత్రి ఫెస్టివల్. సో ఎంతో అత్యంత అద్భుతము అని చెప్పుకోవచ్చునిది. కనుక ఇదే నెలలో శని త్రయోదశి కూడా ఉంది. కనుక ఇట్టి శని త్రయోదశి, అదేవిధంగా మహాశివరాత్రి కాశీ నగరంలో, కాశీ పట్టణంలో అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా మహారుద్ర యాగాన్ని మన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మరి ఇట్టి కార్యక్రమంలో తప్పకుండా పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. మరి ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మిథున రాశికి సంబంధించినటువంటి రాశి ఫలాలలోకి వెళ్ళబోతున్నాం. పంచగ్రహ కూటమి కూడా మొదలు కాబోతుంది అంటున్నారు గురుగారు ఈ మాసంలో. మరి వీళ్ళకి ఇది ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతున్నారు? ఫిబ్రవరి మాసము ఈ యొక్క వేసవి కాలం ప్రారంభంగా, అంటే ఎండాకాలం. ఇక్కడ శివరాత్రికి తర్వాత శివ అని చలి విపరీతంగా ఉండి ఇక ఎండలు ప్రారంభమయ్యేటువంటి రోజులు. మరి ఇట్టి కాలంలో పంచగ్రహ కూటమి, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు, 5 గ్రహాలు. కుజుడు, సూర్యుడు రెండు కూడా అగ్నితత్వ రాశులే. ఇవి రెండు అగ్నితత్వమే, ఫుల్ ఫైర్. సూర్యునితో ఏ గ్రహము కలిసి ఉన్నా కూడా ప్రతి గ్రహము కూడా సూర్యుని మాటే వినాలి తప్పదిగా. అక్కడ కుజుడు ఉచ్చ అయినప్పటికీ కూడా, శుక్రునికి కొంత పర్వాలేదు అనిపించినా కూడా, ఇప్పుడు ఒక 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. అందులో తండ్రి, తల్లి, 3 పిల్లలు. పిల్లాడు ఎంత పెద్దవాడైనా కూడా వాడికి 50 సంవత్సరాలు పిల్లానికే ఉన్నవి, తండ్రికి 70 సంవత్సరాలు ఉన్నవి. కొన్నిసార్లు తండ్రి మాట వినాలి తప్పది, ఒక భయం అనేటువంటిది ఉంటుంది. కనుక ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారికి 9వ భావంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూడా ఆల్రెడీ గురువు గారు మీకు లగ్నాతున్నారు. ఇది ఇంకా డేంజర్ జోన్. ఆల్రెడీ గురుగ్రహము అతిచార యోగంతో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చి వక్రదృష్టి, లైక్ మనకు వృషభాన్ని చూస్తూ మళ్ళీ వృషభంలో నుండి వక్ర దృష్టిని వీడి గురుగ్రహము మిథునంలో పర్ఫెక్ట్గా ఉంటూ మళ్ళీ అక్కడి నుండి గురుగ్రహము కిందికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ 2026లో 3 సార్లు మారాడు గురువు. సో దీనివల్ల మీకు హెల్త్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించింది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ఫిబ్రవరి నెల అనేటువంటిది మీకు గురుగ్రహం లగ్నాత్ ఉంది కనుక, గురువు లగ్నంలో ఉండేటువంటి గురువు లగ్నాత్ ఉంటే 1,00,000 దోషాలున్నా హరించేటువంటి పరిస్థితి ఉంటుంది గురువు గారికి. ఒక బ్రాహ్మణుడు, చక్కటి బ్రాహ్మణుడు మన దగ్గర ఉంటే ఎంతటి బలం, అవునా కాదు? సో ఆ విధంగా మరి అలాంటి గురువు మీ లగ్నాత్ ఉన్నాడు, దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు కానీ, ఈగో ఫీలింగ్స్తో ముందడికి వెళ్ళడం కానీ, కొంత తప్పటడుగులు వేయొద్దు. ఏది ఏమైనా కూడా గోచారం వేరు, గ్రాచారం వేరు. మళ్ళీ ఇది ఆలోచించుకోండి. నేను ప్రతి వీడియోలో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు పప్పులో కాలు వేయద్దు. మిథున రాశి అని అనగానే ఎవరైతే కోటేశ్వరు, కోటేశ్వరి, కోటమ్మ, కొమరయ్య, కొమరక్క ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, కుమారు 2020 ఆగస్టు నుండి 2022, 23 ఆగస్టు లోపు ఆరోగ్య సమస్యలు వీరికి వచ్చాయి. స్త్రీలకైతే అధికంగా యూట్రస్ ప్రాబ్లమ్స్, పురుషులకైతే కొంత కాళ్ళకు సంబంధించి, చేతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వాహనాలు అమ్ముకోవడాలు, వాహనాలు కొనుగోలు చేయడాలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు
ఇలా ఎన్నెన్నో కూడా వీరు పొందినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో రిచ్ లైఫ్ వీరికి కావాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు రాయల్గా బ్రతకాలి అని అనుకునేటువంటి వారు, రిచ్ అంతే. సో మిథునము అనగానే వీరు ఒక 10 మంది ఉన్నా కూడా ఆ 10 మందిలో నుండి మిథున రాశి వారిని ఊరికే గుర్తుపట్టచ్చు. మనం అడిగినా గుర్తుపట్టచ్చు. చాలా తెలివితేటలు, ఒక సెటిల్మెంట్స్ ఇలాంటివి ఉంటవి. వీరికి ఇనుము రిలేటెడ్ బాగా కలిసి వస్తాయి. ఇనుము రిలేటెడ్ కార్లు కానీ వాహనాలు కానీ బాగా కలిసి వస్తాయి. కాక్షరం, ఇప్పుడు చూడండి, మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి క్రమంలో అక్షరం మీద ప్రైవేట్ బస్సులు బాగున్నాయి. పేర్లు నేను చెప్పాను కానీ చెప్తున్నాను. సో ఇలాంటి పరిస్థితి. మరి మీకు 9వ భావంలో ఇన్ని ఉండడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సో స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, అది ఎలా మార్పులు అంటే మీ పిల్లల మూలకంగా మీరు మారడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటాయి. కొంత వస్తు నాశనము, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వృత్తిలో కానీ లేదా వ్యాపారంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉంటవి. ఇక దీనికి తోడు కొంత ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది. మనోవాంఛాఫల సిద్ధి, ఏదైతే మనసులో కొన్ని కోరికలు కోరుకుంటారో అవి తథాస్తు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నవి. ఇక దీనికి తోడు స్థిరాస్తులలో కొన్ని లాభాలు, అదేవిధంగా లాటరీలు, గుర్ర పందాలలో కూడా కొన్ని లాభాలు గడించే పరిస్థితులు ఉన్నవి. సో ఇదే మూమెంట్లో ఒక జాక్పాట్ ఏదైనా తాకొచ్చును ఈ యొక్క మిథున రాశి వారికి. సో ఇంకా చూసుకున్నట్టయితే ధర్మ కార్యాలు చేయాలి అనేటువంటి పరిస్థితులు. సో మొన్న ఏమైంది అంటే ఇదే విధంగా ఒక కాల్, లైక్ వారు ఇక్కడ ఉండరు, వారు ఫిలిప్పీన్స్, మన లైక్ మన అదే యుఎస్, లైక్ ఫిలిప్పీన్స్ అంటే ఎడికి వస్తుంది, రైట్, మొత్తానికి అక్కడ నుంచి ఆ కాలు. సో వారు ఒక 16 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఏమిటి అంటే వారి సొంత గ్రామములో ఒక దేవాలయాన్ని పునరుద్ధీకరణ, అంటే ఒక పాత దేవాలయం ఉంది, దాన్ని బాగు చేయాలి అని ఆలోచన, సంకల్పం. అది అసలు ముందుకు వెళ్ళట్లేదు వారికి. సో నేను అడిగాను, మరి 2000 పలానా టైంలో ఇది కావాలి కదా మీకు అని అడిగాను. అవును గురువుగారు, నేను ఆల్రెడీ అమౌంట్ కూడా పెట్టాను, చాలా మటుకు ముందుకు వెళ్ళింది, బట్ నేను ఒక 5 crores వేరే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితిలో డబ్బులు ఆగిపోయాయి వేరే ప్రాజెక్ట్ మీద పెట్టడం ద్వారా. సో ఆ అమౌంట్ రిలీజ్ అయితే మళ్ళీ నేను ఇక్కడ అమౌంట్ పెట్టి నేను దీన్ని చెయ్యాలి, నాకు ఒక 8 months అవుతుంది, మనీ స్ట్రక్ అయిపోయాను. సరే అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏమిటి అంటే ధర్మకార్యాలు. ఇప్పుడు ఒక దేవాలయాన్ని నిర్మించడము అంటే ఒక ధర్మము నిలబెట్టినట్టే, ఒక పుణ్యాన్ని మనం మూడగట్టుకున్నట్టే. సో దానికి సంబంధించి తప్పకుండా వారికి ఒక సమయము, ఒక అద్భుతమైన రెమెడీ చెప్పా. సో అది వారికి బాగా కనెక్ట్ అయ్యారు, మంచిగా చేసుకుంటున్నారు. సో మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వారికి. రేపు 2026 ఇక్కడ మార్చి లోపు వచ్చేస్తాయి ఆ డబ్బులు. ఇక ఇట్లా నేను చెప్పేది, ఇప్పుడు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో కొన్ని పనులు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోతాయి. సో అప్పుడు వారికి చెప్పా, అంటే ఒక వివాహమా లేదా ఉద్యోగమా ఉంటవి, ఎవరికి వారికి కోరికలు ఉంటాయి, ఉండవి అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఒక భార్య ఉన్నది, భార్యపై అనుమానం వస్తుంది ఒక భర్తకు, మరి ఆ అనుమానం నిజమా కాదా అనేది క్లారిఫై చేసుకోవాలి కదా. అది ఎట్లా? జాతకం ద్వారా. జాతకం చూస్తే మనం 100% ఇప్పుడు ఇక్కడ నొప్పి లేస్తుంది, అది హార్ట్ అటాకా లైక్ ఇంకా మరొకటా అనేటువంటిది నిర్ధారణ చేసేది ఎవరు? మీరో నేనో ఆర్ఎంపో కాదు కదా, ఎండి, అవునా కదా. అక్కడికి వెళ్ళి మనం చూపించుకోవాలి. దానికి ప్రాసెస్ ఏంది? వెళ్ళాలి, నిలబడాలి, టైం తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, మాట్లాడాలి. తను మనకు ధైర్యం చెప్తున్నాడా, లేదా నీకు ఇది జరిగిందని చెప్తాడా, లేదా నీకు వాల్ మూసుకపోయింది, క్లోజ్ అయింది, మీకు తప్పకుండా లైక్ బ్లాకేజెస్ ఉన్నవి వేయాలి, ఏం చేస్తాం.
సో అట్లా ఉంటుంది. అది కూడా మన జాతకరీత్యా కూడా అరే మీకు నడిచే ఈ దశ మీకు యోగకారకమైంది కాదు, తొందరపడొద్దు, ఓపిక పట్టండి, మీకు ఈ టైంలో బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి, డబ్బులు ఏవైతే ఆగిపోయినాయో అవి క్లియర్ అవుతాయి అని మనం వారికి ధైర్యం చెప్పొచ్చును, దానికి సంబంధించిన రెమెడీ చెప్పొచ్చు. ఇప్పుడు ఒక మనిషి ఒక రాగి చెంబు కొన్ని నెలలుగా బావిలో పడి ఉంది, పక్కన పడేసింది, దాన్ని ఎంతో కడిగితే కానీ మెరిసిపోదు, అవునా కాదా? నువ్వు ఒక్కసారి ఒక రెమెడీ చేయగానే నీకు రిజల్ట్ వచ్చేస్తుందా? నమ్మకము చేయాలి, ఒక 2-3 సార్లు మినిమం ఒక 10 times చేస్తే దాని రిజల్ట్ అనేటువంటిది మొదలవుతుంది అనేది గమనించుకోండి. సో ఓవరాల్గా ఇంకా చూసుకున్నట్టయితే కొంత అలసత్వము, అపకీర్తి, చివాట్లు, ఇక అదేవిధంగా అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. ధన నాశనము, అనుకున్న పనులకు కొంత ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా విపరీతమైనటువంటి కొంత మానసిక బాధ కూడా ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా ఇంకా వ్యవహార మాంద్యత, అధికారుల నుండి కొన్ని సమస్యలు, అంటే పై అధికారుల నుండి కావచ్చును, అదేవిధంగా మీరు పనిచేసే చోటును కొన్ని ఇబ్బంది కలిగించే సంఘటనలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా స్థానచలన ఉన్నది ఫిబ్రవరి నెలలో. ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. అది ఎంతటి అల్టిమేట్ అంటే అది ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాము, ఒక్కొక్కరికి చెబుతూ ఉంటే అంటే నాకు అనిపిస్తుంది నిజంగా అసలు అంటే ఉదాహరణ చెప్తున్నా, అందరూ పెద్దవారే, నేను ఒకరిని కించపరిచే విధంగా నాకు ఉండదు. నేను చెప్తున్నా అసలు నిజంగా నేను నాలాగే ఎవరైనా చెప్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన కానీ, మనం చెప్పేది ఇంత తొందరగా రీచ్ అవుతుంది అని కానీ సబ్జెక్టు, అదేవిధంగా ఒక్కొక్కరితో 20 నిమిషాలు 30 నిమిషాలు, ఇప్పుడు ఇప్పటికీ కాల్స్ వెయిటింగ్లో 1 week 10 days ఏం చేస్తాం అంటే 1 week 10 days ఉన్నప్పటికీ కూడా కొందరు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళే టకటక మాట్లాడుతున్నాం, ఇక్కడ ఇటు ప్లస్ అటు అన్ని రకాలుగా అందరినీ చూస్తూ వస్తూ ఉన్నాం. కొంచెము 1-2 days అటు ఇటు అయినా వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మీ ఓపికకు కొంచెం వెయిట్ చేయండి. అటు ఇటు ఉన్నా బిఫోర్ మీరు ఏదున్నా కూడా ఇవాళ అనిపించింది గురువు గారితో మాట్లాడాలి అంతే, కాల్ చేయండి, మీరు బుక్ చేసేసుకోండి. ఒకటే మాట, ఎందుకంటే రేపు ఎల్లుండి అంటే ఒక 2-3 రోజులు పెరుగుతున్నవి, అవి నా బాధ అర్థం చేసుకోండి. కనుక రాబోయే రేపు సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నవి, మరి దీనికి సంబంధించి ఇక ఈ మూడాలు నడుస్తున్నవి. ఫిబ్రవరి ఆఫ్టర్ శివరాత్రి తర్వాత నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నవి. మరి ఇక మా పిల్లగానికి కానీ లేదా పిల్లలకు కానీ, మా చెల్లెలకో, మా ఆడపడుచులకో, మా అన్నదమ్ములకో వీళ్ళకు వివాహాలు జరిపించేటువంటి క్రమాలలో ఎటు నుంచి సంబంధాలు వస్తవి అని కానీ, లేదా మా ఇంట్లో ఉండేటువంటి అమ్మగారులకు, సువాసినులకు కానీ మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా బిఫోర్ మీరు కాంటాక్ట్ కాండి, మా ఇంట్లో మనిషి అనేటువంటి భావనతో, అంతే. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళందరికీ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది, విశేషంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహోదయ.